This is everything I ate during my travel from Tokyo to Bangalore. And ఇది నా అవుట్‌ఫిట్ ఫర్ టుడే. ఎయిర్‌పోర్ట్‌కొచ్చి చెక్ ఇన్ అంతా అయ్యేసరికి ఇట్ వాస్ ఆల్రెడీ 11 AM. సో బ్రేక్‌ఫాస్ట్ కోసం ఈ చిన్న క్యాఫేకొచ్చేసాను. ఐ ఆర్డర్డ్ దిస్ చికెన్ అండ్ అవకాడో శాండ్విచ్ బట్ దీన్ని ఎలా ఓపెన్ చేయాలో ఫిగర్ ఔట్ చేయడానికి నాకు గంట సేపు పట్టింది. బట్ ఫైనల్లీ ఓపెన్ చేశాను. ద టేస్ట్ వాజ్ ఆల్సో ప్రిటీ గుడ్. ఇంకో శాండ్విచ్ ఏదైనా ఆర్డర్ చేద్దాం అనుకున్నా బట్ నా ఫ్లైట్ బోర్డింగ్‌కి లేట్ అయిపోతుందని జస్ట్ ఒక మోకా చెప్పుకొని వచ్చేసాను. మోకా ప్లీజ్. ఓకే మ్యామ్. ఎందుకు డబ్బులు బొక్క? కాఫీ చెప్పొచ్చు కదా. మోకా తాగుతూ అలా అలా టైం పాస్ చేసేసరికి ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఐఎమ్ ఫ్లయింగ్ విత్ ఎయిర్ ఇండియా టుడే అండ్ ప్లేన్ టేక్ ఆఫ్ అయిపోయింది అండ్ థ్యాంక్ఫుల్లీ ప్లేన్ కేమ్ అవ్వలేదు. టేక్ ఆఫ్ అయ్యాక విండో నుండి టోక్యో సిటీ వ్యూస్ చూస్తూ ఎంజాయ్ చేశాను. ఈ లోపలే స్నాక్స్ అండ్ డ్రింక్స్ సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ స్నాక్ ప్యాకెట్ ఇంకా ఒక ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. సో వీ హ్యావ్ పీనట్స్ ఫర్ స్నాక్స్. ఇవి తింటూ కాసేపు ఒక మూవీ చూస్తూ రిలాక్స్ అయ్యాను. అండ్ కొద్దిసేపటికి లంచ్ కూడా సర్వ్ చేశారు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఫ్లైట్‌లో వెజిటేరియన్ ఫుడ్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని వెజిటేరియన్ లంచ్ తీసుకున్నాను. అండ్ వీ హ్యావ్ పన్నీర్ కర్రీ, రైస్ అండ్ ఐ థింక్ పాలక్ కర్రీ ఫర్ టుడే. పన్నీర్ కర్రీ వాజ్ యాక్చువల్లీ రియలీ టేస్టీ. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా బావుంది. అండ్ రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది. అండ్ పాలక్ కర్రీ వాజ్ ఓకే. ఇట్ వాజ్ నాట్ లైక్ సూపర్ టేస్టీ బట్ అంత వర్స్ట్‌గా కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మిక్స్ సాలడ్ ఇచ్చారు విత్ సీజనింగ్ ఆన్ టాప్. అండ్ లాస్ట్ అండ్ ఫైనలీ వీ హ్యావ్ దిస్ చాక్లెట్ డెజర్ట్. దిస్ వాజ్ యాక్చువల్లీ నాట్ దట్ గ్రేట్. జస్ట్ ఒక చాక్లెట్ క్రీమ్ లాగా ఉండింది. బట్ ఓవరాల్ ఐ వాస్ ప్రిటీ సాటిస్ఫైడ్ విత్ ద వెజిటేరియన్ లంచ్ ఎక్స్పీరియన్స్ విత్ ఎయిర్ ఇండియా. And just like that, I reached Bangalore after a year. Thank you for watching my video. Bye bye.